ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై అవగాహన సమావేశం స్థానిక జేఎన్ రోడ్డులో ఉన్న జేకే ఫంక్షన్ హాల్లో జరిగింది. ముఖ్య అతిథిగా పద్మశ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. బిషప్ డానియల్ పాల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మందకృష్ణ మాదిగ దృష్టికి క్రైస్తవులపై అణచివేత, తెలుగు నేలపై జరుగుతున్న హింసను, దళిత క్రైస్తవులకు జరుగుతున్న ఎస్సీ హోదా రద్దుతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఆ తర్వాత ఆయన పలు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుల క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా దానివల్ల కలిగే ప్రయోజనాలు కోల్పోతారు అనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా అందరికీ మత స్వేచ్ఛ ఉందని, దళితుల హక్కులను కాలరాసే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవుల తరపున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయడం లేదా వాటిని ఉపసంహరించడం, మార్పులు చేయడం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటిత శక్తిగా మారి ఆత్మస్థైర్యంతో రాజకీయ చైతన్యం తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఏఐసిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గద్దపాటి విజయరాజు, బిషప్లు డిఎస్ కుమార్, కె మోజాస్, కె విజయసారథి, సిఎం మంగరాజు, జుహానీ హాలోనెన్, తిరగటి శివ, కోలమండ్రి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరినీ సమానంగా చూడడానికి సవరించుకుంటారో లేదా ఆర్టికల్ 25 ప్రకారంగా అందరికీ స్వేచ్ఛ ఉన్నదని చెప్పి ఆర్డర్ను రద్దు చేసుకుంటారో ఏదో ఒకటి జరిగేంత వరకు మాత్రం నా దళిత క్రైస్తవ సమాజంతో కలిసి ముందుకెళ్లాల్సిన బాధ్యత మా మీద నెట్టబడ్డది. మా దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవం ఏ రూపంగా ప్రమాదంలో పడ్డా, అది దళిత క్రైస్తవుల రూపంగా ప్రమాదంలో పడ్డా, అది దళిత హిందువుల రూపంగా ప్రమాదంలో పడ్డా, దళిత సిక్కుల రూపంగా ప్రమాదంలో పడ్డా, దళిత బౌద్ధుల రూపంగా ప్రమాదంలో పడ్డా, దళితులు ఏ రూపంగా ప్రమాదంలో పడ్డా ఖచ్చితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడేయడానికి మాత్రం నా దళిత వర్గాలకు మతంతో సంబంధం లేకుండా అండగా నిలబడి వాళ్ళ భవిష్యత్తు కోసం ఉద్యమించడంలో మా పాత్ర మేము పోషిస్తాం. ఈ విషయంలో నా దళిత క్రైస్తవ సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేయడం వల్లనే మన దళితులకు హక్కులు వచ్చినాయి. అదే సమయంలో అమెరికాలో నల్లజాతి ప్రజల పక్షాన పోరాటం చేస్తేనే, మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం చేస్తేనే అక్కడ వాళ్ళకు హక్కులు వచ్చినాయి. అదే సమయం దక్షిణాఫ్రికాలో ఉండబడే నల్లజాతి ప్రజల పక్షాన నెల్సన్ మండేలా గారు పోరాటం చేస్తేనే హక్కులు వచ్చినాయి. ఇక్కడ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం బైబిల్ను నమ్ముకుంటే క్రియలేని విశ్వాసం మృతపాయమని ఉన్నది. కాబట్టి విశ్వాసం నిండుగా మనకు ఉన్నది, కానీ మనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి క్రియలో ముందుకు రాలేకపోయాం. దాన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నా. దానిలో భాగంగానే ఒక దళిత వర్గాల బిడ్డలుగా నా దళిత క్రైస్తవుల హక్కులను కాపాడుకునే దిశగా, ఆర్డర్ రద్దు చేసే దిశగా లేదా ఆర్డర్ను సవరించే దిశగా తెలుగు నేల మీద ఉన్న దళిత క్రైస్తవులతో పాటు ఈ దేశంలో ఉండబడే దళిత క్రైస్తవులందరితో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద నెట్టబడ్డది. ఖచ్చితంగా అందులో కలిసి పనిచేస్తాం. మా దళిత క్రైస్తవుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవ హక్కుల్ని నిలబెట్టడానికి ఎవరు అడ్డుపడ్డా మా ప్రయత్నం మాత్రం కొనసాగిస్తాం. అంతిమంగా దళిత క్రైస్తవుల విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతామనే విషయం కూడా తెలియజేస్తాను.